పార్టీకి సంబంధించిన అవినీతి అక్రమాలు ఏ విధంగా జరిగినాయి అనేది ఒకసారి మనం గమనిస్తే మిత్రులారా, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో కావచ్చు, అనర్హులకు ఆసరా పింఛన్లు పంపిణీ చేయడంలో కావచ్చు, లేదంటే గొర్రెల పంపిణీలో కావచ్చు, మొత్తం అవినీతి అక్రమాలు జోరుగా జరిగినాయి. ఇది చెప్పింది కాంగ్రెస్ పార్టీ లేదంటే కమ్యూనిస్టులు లేదంటే బీజేపీ వాళ్ళు చెప్పింది కాదు. ఇది కాగ్ నివేదిక వెల్లడించడం జరిగింది. కాగ్ నివేదికలో ఇవన్నీ అవినీతి అక్రమాలు, మొత్తం అవినీతి అక్రమాల పుట్ట మొత్తం చిట్టా మొత్తం బయటపడింది. మొత్తం కారు, బస్సు, అంబులెన్స్లోనూ బైక్ పై ఒకేసారి 126 గొర్రెలు తీసుకుపోయినట్టు రిపోర్ట్ ఉందంట. అంటే 126 గొర్రెలు కొనుగోలు చేసి ఒక టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఒకేసారి బైక్ పైన 126 గొర్రెలు తీసుకుపోయినట్టు రిపోర్టు. అదేవిధంగా కార్లో తీసుకుపోయినంట, గొర్రెలు కొనుగోలు చేసి బస్సులలో తీసుకుపోయినంట, అంబులెన్స్ లో కూడా తీసుకుపోయినట్టు కాగ్ నివేదికలో వెల్లడైంది. గొర్రెల పంపిణీ పథకంలో భారీగా అక్రమాలు, జీవాలను కొనకుండానే కొన్నట్లు చూపిన వైనం, చనిపోయిన వారికి పంపిణీ చేసినట్లు నమోదు, పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగమైనట్లు తెలిపిన కాగ్. 7 జిల్లాల్లో పథకంపై విచారణ, 253.93 కోట్ల వినియోగంపై అభ్యంతరం, నకిలీ రవాణా ఇన్వాయిస్లతో 68 కోట్లు స్వాహా, గొర్రెలకు నకిలీ ట్యాగ్లతో మరో 92 కోట్లు స్వాహా చేయడం జరిగింది ఈ టీఆర్ఎస్ పార్టీ గొప్ప నాయకులు. బైక్ పై ఎట్లా తీసుకుపోయారో ఒకసారి చూద్దాం, అవినీతి అక్రమాలు ఎట్లా జరిగినాయో. ఇక ద్విచక్ర వాహనంపై ఏదైనా జంతువునో జీవానో తరలించాల్సి వస్తే ఒక్క ప్రయాణంలో ఎన్నింటికి తీసుకువెళ్ళగలుగుతాం? 1 లేదంటే 2 కన్నా ఎక్కువగా తీసుకువెళ్ళడం సాధ్యం కాదన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ గత ప్రభుత్వం అమలు చేసిన గొర్రెల పంపిణీ పథకంలో మాత్రం ఒక బైక్ పై ఒకే ప్రయాణంలో ఏకంగా 126 గొర్రెలను తరలించారట. అవును, గొర్రెల పంపిణీ పథకం అమలుపై కంట్రోలర్ ఆఫ్ అండ్ ఆల్టర్ జనరల్ కాగ్ జరిపిన పరిశీలనలో ఇది వెల్లడైంది. బైక్ పైనే కాదు, కారులో, బస్సులో, చివరికి అంబులెన్స్ లో కూడా గొర్రెలను తరలించినట్టు రికార్డులో చూపారు. గొర్రెలను కొనకుండానే కొన్నట్లు, తరలించకుండానే ఏదో ఒక వాహనం నెంబర్ వేసి ఆ వాహనంలో తరలించినట్లు చూపించి కోట్లు స్వాహా చేసినట్లు కాగ్ నీకు తెలిసింది. ఈ పథకం అమలుకు సంబంధించి 7 జిల్లాలు ఖమ్మం, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, సంగారెడ్డి, సూర్యాపేట, వరంగల్ జిల్లాలో కాగ్ విచారణ చేపట్టగా విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి రావడం జరిగింది. నకిలీ ఇన్వాయిస్ల మీద చెల్లింపులు, కొన్న గొర్రెలని మళ్ళీ కొనడం, అనేక గొర్రెలకు నకిలీ ట్యాగులు ఇవ్వడం, క్షేత్రస్థాయిలో అసలు గొర్రెలే కనిపించకపోవడంతో పాటు గొర్రెల రవాణాకు ఉపయోగించిన వాహనాలన్నీ నకిలీవని వెల్లడైంది. దీంతో 3,385 కోట్లు ఖర్చు పెట్టిన ఈ పథకంలో ఆశించిన ఫలితం కంటే అక్రమాలే అధికంగా ఉన్నాయని కాగ్ పేర్కొంది. ఒక సాధికార సంస్థ ద్వారా ఈ అక్రమాలపై విచారణ చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. తీవ్రమైన అవకతవకలకు పాల్పడిన అధికారులను బాధ్యులను చేసి వారిపై క్రిమినల్ కేసులను పెట్టాలని, మోసపూరితంగా దుర్వినియోగానికి పాల్పడిన నిధులను రికవరీ చేయాలని సూచించింది. 3,385.52 కోట్లు రాయితీ వ్యయంతో అమలు. గ్రామాల్లో సంప్రదాయబద్ధంగా గొర్రెలను పెంచుకుంటూ జీవనం సాగించే కుటుంబాలకు స్థిరమైన జీవనాధారం కల్పించడం కోసం గత ప్రభుత్వం గొర్రెల పెంపకం అభివృద్ధి పథకాన్ని అమలు చేసిన విషయం తెలిసిందే. గ్రామీణ ఆర్థికాన్ని బలోపేతం చేయడం, రాష్ట్రంలో మాంసం ఉత్పత్తిని పెంచడం, పెంపకందారుల జీవన ప్రమాణాలు పెంచాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. 2017 ఏప్రిల్లో ప్రారంభమైన ఈ పథకం కింద ఒక్కో లబ్ధిదారునికి 20 గొర్రెలను, ఒక పొట్టేలను కలిపి ఒక యూనిట్ గా అందజేస్తారు. ఒక యూనిట్ విలువ 1,25,000. ఒక గొర్రె 5,200, ఒక పొట్టేలు 7,000. రవాణా కోసం 6,300, బీమా 3,830, దానా ఖర్చు 3,445, నీళ్ల తొట్టెకు 425 చొప్పున ధరలు నిర్ణయించారు. ఇందులో 70% అంటే 93,750 రాయితీ ఇస్తారు. 25%గా 31,250 లబ్ధిదారుని వాటాగా ఉంటుంది. ఈ పథకం కింద 2017-18, 2018-19 సంవత్సరాల్లో 2 ఏళ్ల వ్యవధిలో 5,000 కోట్ల వ్యయంతో 4 లక్షల గొర్రెల యూనిట్లను ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ NCDC రాష్ట్ర గొర్రెలు, మేకల సమైక్యకు అందించే 3,000 కోట్ల రుణాలు, 1,000 కోట్ల గ్రాంట్, లబ్ధిదారుల వాటాగా వచ్చే 1,000 కోట్ల నిధులతో ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. గొర్రె మేకల సమైక్య అందించిన వివరాల ప్రకారం 2021 డిసెంబర్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 3,385.52 కోట్ల రాయితీ వ్యయంతో 3.88 లక్షల మంది లబ్ధిదారులకు అంతే సంఖ్యలో గొర్రెల యూనిట్లను సరఫరా చేసింది. కొనుగోలు నుంచి తరలింపు దాకా అక్రమాలే. గొర్రెలను కొనుగోలు చేసినట్లు చూపించడం దగ్గర నుంచి లబ్ధిదారుని ఇంటికి తరలించే దాకా అత్యధిక శాతం బోగేసేనని కాగ్ గుర్తించింది. సంగారెడ్డి జిల్లాలో ఒక ప్రయాణంలో 126 గొర్రెలను 6 యూనిట్ల రవాణా కోసం
12B 6985 అనే వాహనాన్ని వినియోగించినట్లు చూపారు. అయితే కాగ్ నివేదికలో ఈ వాహనం ద్విచక్ర వాహనంగా గుర్తించారు. మహబూబ్నగర్ జిల్లాలో 168 గొర్రెలను 8 యూనిట్లు గల ఈ గొర్రెలను TS08 UB 5323 అనే వాహనంలో తరలించినట్లు దసరాలో పేర్కొన్నారు. వాస్తవానికి ఆ వాహనం టాటా ఇండికా కారు అని తేలింది. ఖమ్మం జిల్లాలో 84 గొర్రెలను అంటే 4 యూనిట్లను ఏపీ 16W7585 అనే నెంబర్ గల వాహనంలో తరలించినట్లు నమోదు చేశారు. ఇది ఒక అంబులెన్స్ నెంబర్ కావడం గమనార్హం. ఇక నల్గొండ జిల్లాలో ఒక ప్రయాణంలో 126 గొర్రెలను 6 యూనిట్లను ఏపీ 29 TB 9231 అనే నంబర్ గల వాహనంలో తరలించినట్లు పంపారు. అది ఒక ఆటో అని కాగా అధికారులు గుర్తించారు. 336 ఇన్వాయిస్లలో పేర్కొన్న వాహనాలు ప్రయాణికుల వివరాలు అని తేలింది. ప్రయాణికుల వాహనాలను తేలింది. వీటిలో ద్విచక్ర వాహనాలు 53, ఆటోలు 219, కార్లు 35, బస్సులు 27, అంబులెన్సులు 2 ఉన్నాయి. 262 ఇన్వాయిస్లలో గొర్రెల రవాణాకు ఉపయోగించినట్టు చూపిన వాహనాల రిజిస్ట్రేషన్ సంఖ్యలు వాహన పోర్టల్లో కానీ రాష్ట్ర రవాణా శాఖ సమాచారంలో కానీ లేవని కాగ్ నివేదికలో పేర్కొన్నారు. నకిలీ ఇన్వాయిస్ వాహనాలకు చెల్లింపులు జరిగాయని గుర్తించారు. ఖమ్మం జిల్లాలో ఒకే ఇన్వాయిస్ సంఖ్య మీద ఉన్న 20 ఇన్వాయిస్లలో 78 యూనిట్ల గొర్రెల రవాణా రాయితీ కింద 0.66 లక్షల గొర్రెలు 66 లక్షలు గొర్రెల మీద 64.94 లక్షలు చెల్లించినట్టు తేలింది. ఇదే ఖమ్మం జిల్లాలో 37 ఉదంతాల్లో పెన్నుతో అంకెలు మార్చి ఇన్వాయిస్ సంఖ్య 10 ఉంటే దానిని 10,327 అని 10,328 అని మార్చి అక్రమాలకు పాల్పడినట్లు కాగ్ పేర్కొంది. 69 ఉదంతాల్లో ఇన్వాయిస్ సంఖ్యలను పెన్నుతో మార్చి రవాణా ఛార్జీల కింద 12.57 లక్షల రాయితీ గొర్రెల మీద 4.22 కోట్ల నిధులు దారి మళ్లించినట్టు తేల్చారు. నల్గొండ జిల్లాలోనూ 1172 ఉదంతాల్లో నకిలీ ఇన్వాయిస్లకు చెల్లింపులు జరిగినట్లు గుర్తించారు. ఇందులో రవాణా కోసం 1.30 కోట్ల రాయితీ గొర్రెల మీద 57.29 కోట్ల రాయితీ కొట్టేశారు. ఖమ్మం జిల్లాలో క్రమసంఖ్య లేని నకిలీ ఇన్వాయిస్లతో రవాణా ఖర్చుల కింద 11.25 లక్షలు గొర్రెల మీద 4.55 కోట్ల నిధులు దుర్వినియోగం జరిగింది. నకిలీ ఇన్వాయిస్లతో రవాణా చేయకుండానే చేసినట్లు చూపారని కాగ్ పేర్కొంది. 2 రోజుల్లో 74,000 కిలోమీటర్ల ప్రయాణం. ఒకే వాహనాన్ని ఒకే రోజు 2 భిన్న ప్రాంతాల నుంచి గొర్రెల తరలింపులకు ఉపయోగించినట్లు చూపారు. మహబూబ్నగర్ జిల్లాలో రిత్విక్ లాజిస్టిక్ సంస్థ నుంచి TS08 UE 5465 అనే వాహనంలో 2018 ఆగస్టు 4న ఏపీలోని శ్రీకాకుళం జిల్లా చెల్లవానిపేట నుంచి తెలంగాణలోని మక్తల్ మండలం కర్ని ప్రాంతంలో 2018 ఆగస్టు 5న 7 యూనిట్ల గొర్రెలను దించినట్లు నమోదు చేశారు. 927 కిలోమీటర్లు ప్రయాణించినట్లు చూపారు. ఇదే వాహనం 2018 ఆగస్టు 4న ఏపీలోని కడప జిల్లా పోరు మామిల నుంచి 2018 ఆగస్టు 5న మహబూబ్నగర్ జిల్లా రామచంద్రపూర్కు 8 యూనిట్ల గొర్రెను తరలించినట్లు చూపారు. ఇది 300 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు పేర్కొన్నారు. శ్రీకాకుళం, కడప జిల్లాలో 2 వ్యతిరేక దిశలో ఉన్న ప్రాంతాలు. ఒకే రోజు ఒకే వాహనం 2 ప్రాంతాల నుంచి గొర్రెలను రవాణా చేసినట్లు చూపడంపై కాగ్ అధికారులు విస్తుపోయారు. కిలోమీటర్ల రీడింగ్ లోను అనేక అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఇన్వాయిస్ సంఖ్య 1808 ఏపీ 02 TB 9522 అనే వాహనం 2018 ఫిబ్రవరి 20న ముగింపు మీటరు రీడింగ్ 2,54,553 కిలోమీటర్లు చూపారు. ఇదే వాహనానికి ఫిబ్రవరి 22న ఆరంభ రీడింగ్ 3,28,917 కిలోమీటర్లు చూపారు. ఒకే వాహనం కేవలం 2 రోజుల వ్యవధిలో 74,364 కిలోమీటర్ల ప్రయాణం చేయడం సాధ్యమా అని కాగ్ అధికారులు ఆశ్చర్యపోయారు. అంతేకాదు తమ అక్రమాలకు 3 ఏళ్ల క్రితం చనిపోయిన వారిని వదలలేదు. రైతు బీమా సమాచారం ప్రకారం మరణించి ఇతర రైతు బీమా పథకం కింద బీమా పొందిన 860 మంది రైతుల పేర్లను లబ్ధిదారుల జాబితాలో చేర్చారు. ఇది కేవలం 7 జిల్లాల సమాచారం మాత్రమే.
2018-20 మధ్య మరణించిన 20 మంది రైతులకు 2021 డిసెంబర్ అంటే మరణించిన 18 నుంచి 36 నెలల తర్వాత గొర్రెల పథకం కింద యూనిట్లు ఇచ్చినట్టు చూపారు. గొర్రెలకు ఇచ్చిన ట్యాగుల్లోనూ అనేక లోపాలను గుర్తించింది. 80.55 లక్షల ట్యాగులకు గాను 17,912 ట్యాగుల సంఖ్యలో తప్పులు ఉన్నట్లు తేల్చింది. 12 అంకెల ట్యాగులోనూ నకిలీలే ఎక్కువగా ఉన్నట్టు కాగ్ పేర్కొంది. దానా విషయంలోనూ అక్రమాలకు పాల్పడ్డారు. 5 జిల్లాల పరిధిలో 96,299 గొర్రెల యూనిట్లకు దానా సరఫరా చేసినట్టు నివేదికలో చూపిన వాస్తవానికి 29,616 యూనిట్లకే దానా పంపిణీ జరిగినట్లు కాగ్ ఆడిట్ లో వెలుగు చూసింది. ఇది కేవలం 30% సమానమని, దీని ప్రకారం 70% గొర్రెల యూనిట్లు పంపిణీ కాలేదని అనుమానాలు కాగ్ వ్యక్తం చేయడం జరిగింది. ఇది కేసీఆర్ యొక్క పనితనానికి, బీఆర్ఎస్ యొక్క దొంగతనానికి నిదర్శనం.